హలో బిగ్ లవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. సుమన్ శెట్టి ప్రభంజనం. బిగ్ బాస్ ఎలిమినేషన్ చరిత్రలో ఎవరికి దక్కని గుర్తింపు. అల్లాడించేసిన అధ్యక్ష అధ్యక్ష ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఒక్క వారం ఉండటం ఎక్కువ అన్న వాళ్ళకి 14 వారాలు హౌస్ లో ఉండి గట్టి సమాధానం ఇచ్చాడు సుమన్ శెట్టి. ఇన్ని వారాలు సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉండగలిగారు అంటే ఒకే ఒక్క కారణం, అది తన బిహేవియర్. నొప్పించక తానొప్పక అన్నట్టుగా ఎవరిని బాధ పెట్టకుండా, చిన్న మాట కూడా అనకుండా పడకుండా ఫుల్ పాజిటివిటీతో 14 వారాలు జర్నీ చేసిన ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఇందులో నో డౌట్. చిన్న నెగిటివిటీ లేకుండా బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి. అయితే అంతా అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఉన్నది ఒకే ఒక్క వారం, హౌస్ లో ఉన్నది 7 కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయినా చేయాలి, లేదంటే గతంలో మాదిరిగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేయాలి. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ ఈ వారమే ఇద్దరిని సాగనంపడానికి సిద్ధమయ్యారు బిగ్ బాస్. అనూహ్యంగా శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. మరి ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. శనివారం నాగార్జున రావడంతోనే డిమాండ్ పవన్ పై సెటైర్లు వేశారు. హౌస్ లో రీతు చౌదరి లేకపోయేసరికి పవన్ అందరినీ బాగా కలుస్తున్నాడు, మాట్లాడుతున్నారు అని అన్నారు నాగార్జున. నిజంగానే రీతు లేకుండా ఈ వారం చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశా అని పవన్ అన్నాడు. దీనికి నాగార్జున నవ్వుకున్నారు. వెంటనే సంజన స్పందిస్తూ ఆయేషా రమ్య హౌస్ లో ఉండి ఉంటే ఇంకా బాగుండేది, వాళ్ళిద్దరూ ఉండుంటే రచ్చ రంబోలా అని పవన్ చెప్పాడని సంజన అంది. నాగార్జున అన్నారని కాదు కానీ ఈ వారం డెమాన్ ఆట నిజంగానే బాగుంది. రీతు హౌస్ లో ఉంటే డెమాన్ రీతు వీలైతే ప్రేమించుకోవడం, లేదంటే గొడవ పడటం తప్ప వేరేదేం ఉండేది కాదు. హౌస్ లో రీతు డెమాన్ల పర్ఫార్మెన్స్ చూసి రీతు వెళ్ళిపోతే డిమాండ్ ఏమైపోతాడో అని అంతా అనుకున్నారు. కానీ అది నిజంగా రియల్ బాండింగ్ అయితే రీతుని బదిలి ఉండలేక డిమాండ్ అల్లాడిపోయేవాడు. అదంతా బిగ్ బాస్ పెట్టుకున్న ఫేక్ బాండింగ్ కాబట్టి అసలు రీతు ధ్యాసే లేకుండా స్వేచ్ఛా జీవిలా ఆటపైన ఫోకస్ చేశాడు డెమాన్. తర్వాత సుమన్ భరణిల బాండింగ్ వీడియోను చూపించారు. ఇందులో సుమన్ భరణిలు చాలా క్లోజ్ గా ఉన్నారు. అయితే ఆ వీడియో చూసి వీళ్ళిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ ట్రస్ట్ బాండింగ్ కంప్లీట్ గా కనిపిస్తుంది ఈ వీడియోలో అని నాగార్జున అనడంతో భరణి సుమన్ కళ్ళు చెమ్మగిల్లాయి. తర్వాత నాగార్జున ఇంటి సభ్యులకు ఓ టాస్క్ పెట్టారు. ఒక్కొక్కరు ఇంట్లో తమకి నమ్మకమైన వారు ఎవరు, నమ్మకం లేని వారు ఎవరు అనేది చెప్పాలని అడిగారు. నమ్మకం ఉన్న వాళ్లకు గ్రీన్ ఫ్లాగ్, నమ్మకం లేని వాళ్లకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలని నాగార్జున చెప్పారు. సంజన ఇమ్ముకి గ్రీన్, తనూజకి రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. అలానే ఇమ్ము సంజనకి గ్రీన్, భరణికి రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. భరణి సుమన్ కి గ్రీన్, డెమాన్ కి రెడ్ ఇచ్చాడు. డెమాన్ అయితే ఇమ్ముకి గ్రీన్, భరణికి రెడ్ ఇచ్చాడు. కళ్యాణ్ తనూజకి గ్రీన్, డెమాన్ కి రెడ్ ఇచ్చాడు. తనూజ కళ్యాణ్ కి గ్రీన్, సంజనకి రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. ఈ టాస్క్ అయిన తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. ఫైనల్లో 5 మాత్రమే ఉంటారు కాబట్టి ఉన్న 7 కళ్యాణ్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళిపోయాడు. మిగిలిన 6లో 5 మాత్రమే ఫినాలేకి వెళ్తారు కాబట్టి ఈ శనివారం నాటి ఎపిసోడ్లో ఆ 6లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారంటూ కలర్ బోర్డ్ టాస్క్ తో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు హోస్ట్ నాగార్జున. సుమన్ ఎలిమినేషన్ అని నాగార్జున అనగానే గట్టిగా ఏడ్చేశాడు భరణి. యూర్ ద బెస్ట్, నీది మంచి మనసు, ఖచ్చితంగా నేను బయటకు రాగానే మనిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం, కలిసి షూటింగ్ చేస్తున్నాం అని అన్నాడు భరణి. ఇక తనుజ అయితే ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఇక వారమే ఉంది, బయట కలుద్దాం, బయట నామినేషన్ వేసుకుందాం అని అంది. సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఇమాన్యుల్. ఇక సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ ని వీడుతూ అధ్యక్ష వెళ్ళొస్తా అని తన పాపులర్ డైలాగ్ తో అల్లాడించాడు. వెళ్తూ వెళ్తూ మా భరణి అన్నని జాగ్రత్తగా చూసుకోండి అని హౌస్ మేట్స్ కి రిక్వెస్ట్ చేశాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళాడు.
ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావు కదా, ఎలా ఉంది అని అడిగారు నాగార్జున. హ్యాపీగానే ఉంది సార్, ఒక్క వారం ఉంటే టాప్ 5కి వెళ్ళేవాణ్ణి అని అన్నాడు సుమన్. అప్పుడు నాగార్జున, నేను అదే అనుకున్నా, అరెరే సుమన్ వెళ్ళిపోతున్నాడే అని అనిపించింది. నీ ఆటతోనే కాదు మాటలతోనూ ఆకట్టుకున్నావు. ఇప్పుడు నీ జర్నీ వీడియో సుమన్ శెట్టి ప్రపంచనం చూద్దాం అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు సుమన్ శెట్టికి. అసలు బిగ్ బాస్ హౌస్ ని వీడని ఏ కంటెస్టెంట్ కి దక్కని గుర్తింపు, గౌరవం సుమన్ శెట్టికి దక్కింది. అతన్ని పంపించిన తీరు, అతని జర్నీ వీడియో, నాగార్జున కురిపించిన ప్రశంసలు ఇవన్నీ కూడా ఈ సీజన్ లోనే కాదు, గత ఏ సీజన్ లో కూడా మరే ఇతర కంటెస్టెంట్ కి లభించలేదు. దీనికి సుమన్ శెట్టి డిజర్వ్ అనే సుమన్ శెట్టి అభిమానులు అనుకుంటారు. అంతలా హౌస్ లో తన ఆటతోనూ మాటతోనూ ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి.